హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్. ఈరోజు మ్యాచ్ నెంబర్ 12 కేకేఆర్ వర్సెస్ పీవీకేఎస్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే, గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడితే మొదటగా మ్యాచెస్ అయితే 101 జరిగాయి. క్లియర్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 43 మ్యాచెస్ గెలిచి చేస్ చేసిన టీం 57 మ్యాచెస్ అయితే గెలిచాయి. ఇక యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 170 నుంచి 180గా ఉంది. క్లియర్లీ ఇదైతే ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. మెయిన్లీ ఈరోజు యూస్ చేసే వికెట్కి అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనీషియల్గా బౌలర్స్కి స్వింగ్ దొరికిన తర్వాత బ్యాటర్స్ అనేది ఆధిపత్యం సాధించే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. ఇక కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్ అనేది వీళ్ళు ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్నైనా గెలిచి వాళ్ళ పాయింట్స్ టేబుల్లో కొద్దిగైనా ముందుకు పోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కేకేఆర్ అయితే వాళ్ళ టీం కొద్దిగా బ్యాలెన్స్కి అయితే కోల్పోయింది. మెయిన్లీ వాళ్ళ టీం ప్లేయర్స్ అయితే ఇంజురీ వల్ల ప్లేయింగ్ 11లో కనిపించడం లేదు. మతీషా పతిరానా ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇక పీవీకేఎస్ జట్టు గురించి మాట్లాడితే వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ అనేటివి మంచిగా గెలిచేసి వస్తున్నారు. వీళ్ళు ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మంచి ఎఫర్ట్ అయితే చూస్తున్నాం మనం. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ మంచిగా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో కూడా వీళ్ళు టీమ్ ప్లేయర్స్ అనేది మంచిగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఒక గుడ్ ఇంటెంట్తో వచ్చి ఈ మ్యాచ్లో కూడా గెలిచాలని చూస్తూ ఉంటారు. ఇక కేకేఆర్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఫిన్నలైన్, అజింక్య రహానే, రఘువంశీ, గ్రీన్, రింగు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్లెస్సింగ్ ముజర్బానీ, ఇక చేయాలనుకుంటే కార్తిక్ త్యాగి ప్లేస్లో ఉమ్రాన్ మాలిక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా పీబీకేఎస్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ కొన్నోలి, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్ లేదా వాళ్ళు ఒమర్ జైన్ అయినా తీసుకురావచ్చు ఈ మ్యాచ్కి. మార్కో ఎన్సన్, స్క్రీవియర్ బార్లెట్, హర్షదీప్ సింగ్, వైశంగ్ విజయ్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేంద్ర చాహల్ దిగే ఛాన్సెస్ ఉంది. లేదంటే వైశంగ్ విజయ్ కుమార్ ప్లేస్లో హర్ప్రీత్ బార్ని అయితే తేవచ్చు. కానీ ముందు మ్యాచ్లో వైశంగ్ కూడా మంచిగానే ఆడాడు కాబట్టి కంటిన్యూ అయినా మనం పెద్ద ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్కి అయితే వస్తే మెయిన్లీ ఫిన్నలైన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఈ బ్యాటిల్ అయితే మంచిగా ఉంటుంది. హర్షదీప్ సింగ్ ఫిన్నలైన్ని ఎంత కట్టడి చేస్తాడు అనేది చూడాలి. మెయిన్ మ్యాచ్ అయితే పవర్ ప్లేనే ఉండిపోతుంది. కేకేఆర్ బ్యాటర్స్ ఎలా అయితే పీవీకేఎస్ బౌలర్స్ని ఎదుర్కొంటారో ఇక్కడ మ్యాచ్ అయితే డిసైడ్ అవుతుంది. మెయిన్లీ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ అయితే అంత స్ట్రాంగ్ అని కనిపించడం లేదు, కానీ వీక్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్లేయర్స్ ఎవరు అంతగా రన్స్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో ఆల్అవుట్ అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో అయినా వాళ్ళ టాప్ ఆర్డర్ తర్వాత మిడిల్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేస్తే వీళ్ళ టీం గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆన్ ద పేపర్ 2 టీమ్స్ని కంపేర్ చేసిన పీవీకేఎస్ టీమే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి మెయిన్లీ మ్యాచ్ అప్ అయితే పవర్ ప్లేలోనే ఫిక్స్ అవుతుంది. ఇంకా ఎలాగో కేకేఆర్ బౌలర్స్ని వరుణ్ చక్రవర్తి, వీళ్ళు స్పిన్నర్స్ అయిన సునీల్ నరేన్ని పీవీకేఎస్ బౌలర్స్ ఎలా ఆడతారో అదే చూడాలి. కేఎస్ బౌలర్స్కి విషయానికి వస్తే అందరూ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. వాళ్ళ ఫారెన్ యూనిట్ కానీ, ఇండియన్ కోర్ కానీ మంచిగా ఉంది బౌలర్స్. లాస్ట్ మ్యాచ్లో వైశంగ్ విజయ్ కుమార్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు సిఎస్కే మీద. ఇక హర్షదీప్ సింగ్, మార్కో ఎన్సన్, జీవీఆర్ బార్లెట్ వీళ్ళు కూడా మంచిగా వికెట్ తీశారు. ఇక యుజ్వేంద్ర చాహల్ గురించి మనకు తెలిసిందే, ఐపీఎల్ నెంబర్ 1 వికెట్ టేకర్. ఇంకా వాళ్ళ కెప్టెన్ గురించి మాట్లాడితే మంచి ఫామ్లో ఉన్నారు. ఇక 2 టీమ్స్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ చూసుకుంటే మెయిన్గా పీబీకేఎస్లో ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, కూపర్ కొన్నోలి, ఇక హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ అయితే చూడవచ్చు. ఇంకా కేకేఆర్ జట్లకు వస్తే ఫిన్నలైన్, రఘువంశీ, దాని తర్వాత సునీల్ నరేన్, బ్లెస్సింగ్ ముజర్బానీని అయితే మనం ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బై ద వే ఈ మ్యాచ్ గురించి రైన్ ఫోర్కాస్ట్ మాట్లాడుకుంటే 50% రైన్ పడే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ డే కూడా ఈ మ్యాచ్ సెషన్ అయితే క్యాన్సిల్ అయింది ప్లేయర్స్ ఆడడంలో. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే టైంలో రైన్ పడడం వల్ల బోత్ ద టీమ్స్ ప్రాక్టీస్ సెషన్ అయితే క్యాన్సిల్ అయితే జరిగింది. ఈరోజు వర్షం పడడానికి అయితే 50% ఉంది కాబట్టి మెయిన్లీ ఫస్ట్ టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఒకవేళ రైన్ పడినా డిఎల్ఎస్ మెథడ్ ప్లేలోకి వస్తుంది కాబట్టి ఒక ఫిక్స్డ్ టార్గెట్ని చేయాలని చెప్పి టాస్ గెలిచిన టీం చూస్తుంది. సో ఇదే గ్యాస్ కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ ప్రివ్యూ అయితే మ్యాచ్ అయితే ఇలా ఉండబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం మ్యాచ్లో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.